హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్. ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే డే 3 సెలబ్రేషన్స్ అనమాట. మా ఊరిలో అయితే వినాయకుడు అయితే ఇవాళ అయితే నిమజ్జనం అయితే జరుగుతూ ఉంది. అవి అయితే ఈ వీడియోలో అయితే ఉంటాయన్నమాట. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. అలానే ఇక్కడికి వచ్చేసి డీజే బ్యాండ్ అంటారు కదా, అది పెట్టారనమాట. అందరం కలిసి ప్రతి ఒక్కరూ అయితే అందరం డ్యాన్సులు వేసామన్నమాట. ఇంకా చాలా బాగుంటుంది వీడియో అయితే. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అనమాట. 7 అలాగ అవుతుంది టైం అయితే. ఇంకా అక్కడ ఉట్టి కోసం అయితే అన్నయ్య కడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే మనకి దేవుడు మనకి ఊరేగింపు అప్పుడు ప్రసాదం పెడతారు కదా, అందుకోసం అని చెప్పేసి ఇక్కడ లెమన్ రైస్ అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అందరం కలిసి ఇలాగా ఒకరి ఇంటికి వెళ్ళేసి ఇక్కడ అందరు కూర్చొని అలా సరదాగా మాట్లాడుకుంటూ ఇలాగా లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంచెం లెమన్ కొంచెం చింతపండు అలా మిక్స్ చేసుకొని ఇలాగైతే చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి 20 kgs అయితే లెమన్ రైస్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుణ్ణి అయితే ఇక్కడ ట్రాక్టర్లోకి అయితే పెట్టేశారనమాట. ఇంకా డెకరేషన్ అవన్నీ వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంక మనం ముట్టి కొట్టేవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయిపోయే లోపు అయితే ఇంకా అక్కడ దేవుడికి అయితే డెకరేషన్ అయితే అయిపోతుంది. ఇంక అందుకని చెప్పేసి ఇక్కడ ఫైనల్లీ ఇక్కడ ఉట్టి అయితే మొత్తం అయితే కట్టేశారు. చూసారు కదా డెకరేషన్ అంతా ఇలాగా బెలూన్స్ అవన్నీ చేశారనమాట. ఇంకా మనకు వచ్చేసి స్నాక్స్ కానీ పెడతారు కదా, అవన్నీ అయితే స్నాక్స్ అన్నీ కానీ పెట్టారు. ఇలా మనకి వేరుశనగ ముద్దల ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ కూడా పెట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒకటి కింద అయితే ఇలాగ గడ్డి వేసేసి పైన ఒకటి కాటన్ శారీ వేసేసి పైన ఇక్కడ అన్నం అయితే ఇలాగ చల్లారి పెడుతూ ఉన్నారనమాట. ఇక్కడ అందరు కలిసి ఇలాగంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బయట వచ్చి ఇంకా ఉట్టి కొట్టడానికి అయితే ఇంకా అన్నీ అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అంతా సెట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మా బాబు అయితే చూసా కదా ఎలా ట్రిబ్బన్ కట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఉట్టి కొట్టడానికి అయితే ఇంకంతా అయితే ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా పైన స్నాక్స్ అన్నీ కానీ కట్టేశారు. ఇంకా మా బాబుకి అయితే తీసుకొచ్చేసి ఇంకెలాగ డ్రెస్ అయితే చేంజ్ చేయించేసాను అనమాట. కొంచెం పొట్టిగా అయిపోయింది డ్రెస్, ఇంకా అందుకని చెప్పేసి ఆ డ్రెస్ అయితే వేసేసాను. ఇంకా డ్రమ్స్కి వాటర్ అన్ని ఫిల్ చేసి అందులో కలర్స్ కలిపి అవన్నీ చేస్తూ ఉన్నారు. మా పాటికి మేమైతే ఇంకా అంతా కలర్స్ అన్నీ అయితే పూసుకుంటూ ఉన్నాము. అటు సైడ్ ఒక డ్రమ్, ఇటు సైడ్ ఒక డ్రమ్ పెట్టారనమాట. ఇంకా కలర్స్ ఉంటాయి కదా మనము, అవన్నీ అయితే పోస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ మా బాబు చూసారు కదా రంగు తీసుకొని అలా ఆడుకుంటూ ఉన్నాడు. నేను అప్పుడే అనమాట ఇంక ఇంట్లో నుంచి అట్లా బయటకు వస్తున్నాను. చూసే కదా కలర్ అయితే తీసుకొచ్చేసింది. ఇంకా అలాగైతే పూసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మా బాబు అయితే ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి కలర్ వేశాడు అనమాట. వెనకాలే వెలిగేది కొంచెం పూసేది, చాలా ఫుల్గా ఆడేశాడు అనమాట ఆ రోజైతే. చూసా కదా ఇద్దరైతే అలా పూసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి వెళ్ళి పూసేస్తున్నారు అనమాట కలర్ అయితే. ఇంకెక్కడైతే ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా అందరం అయితే ఇలా కలర్స్ పూసుకుంటూ, చిన్న పెద్ద అని ఏం లేదనమాట. ప్రతి ఒక్కరము ఇలాగ అందరం కలిసి ఇలా కలర్స్ పూసుకుంటూ వాటర్ పోసుకుంటూ చాలా బాగుంటుంది ఇక్కడ వినాయక చవితి అయితే. మేము ఎప్పుడైనా సరే ఇంక ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. అందరం ప్రతి ఒక్కరం కలర్స్ పూసుకుంటూ అలాగా. ఇంకెక్కడ ఉట్టి అయితే కొడుతూ ఉన్నారనమాట. ఉట్టి కొట్టు వాళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకెవరి పాటికి వాళ్ళమైతే ఇంకెక్కడ కలర్స్ అన్నీ పూసుకుంటూ మా పాటికి మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ బ్యాండ్ అయితే తెప్పించారనమాట. చాలా బాగా వేశారు ఈ బ్యాండ్ అయితే. ఇంక మేము ఆ బ్యాండ్కి డ్యాన్సులు వేసే వాళ్ళు డ్యాన్సులు అవన్నీ వేశారనమాట. స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూసేసేయండి. ఇంక ఇక్కడ ఈయనైతే ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట. ఇంక మా బాబు చూస్తే కదా వెళ్ళేసి అలా పూస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి అట్లానే పూస్తూ ఉన్నాడు అనమాట. ఫుల్గా ఆడేశాడు. కానీ ప్రతి ఒక్కసారి మా బాబుగానైతే ఇలాగ ఉట్టి కొట్టేవాడు అనమాట. ఈసారి ఎందుకని కొట్టలేదు, మాతోటే ఆడుతూ అలాగ ఉన్నాడు. ఇంకా వాడైతే ఉట్టి కొట్టలేదు అనమాట. ఇంకా ఒక సైడ్ చూసుకుంటూ నేను ఇంకా కలర్స్ అవి పూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా వాడు అక్కడ వదిలేస్తే ఇంకా ఉట్టి దగ్గరికి అట్లా వెళ్ళిపోతాడు కదా. ఇంకా వానిగానైతే ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ ఇంకా మేము అయితే అందరు కలర్స్ అయితే పూస్తూ ఉన్నాము. ఇంకా అయితే చాలా వరకు అయితే పెద్దవాళ్ళందరూ ఇక్కడ లెమన్ రైస్ దగ్గరే ఉన్నారనమాట. ఇంకా ఎవరైతే బయటికి రాలేదు. ఇంక ఇప్పుడిప్పుడు ఒక్కొక్కరు అయితే వస్తూ ఉన్నారనమాట. ఇంక ఇక్కడ విలేజ్ లాంటి ఇలానే ఉంటుంది కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తాం వినాయక చవితి అప్పుడైతే. మొత్తం డ్యాన్స్ ఉంటుంది అనమాట. చూసేయండి.
ఇంకా అయితే చూసారు కదా అందరం అయితే ఎలా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి అందరూ అయితే ఇంకా పెద్దవాళ్ళు కూడా అయితే అందరు కలర్స్ అయితే పూసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా డే 3 రోజు ఎంజాయ్ చేసినంత మాత్రం ఇంకా ఏ రోజు అయితే ఎంజాయ్ చేయము, అంత బాగుంటుందన్నమాట. ఇంకా ప్రతి ఒక్కసారి వినాయక చవితికి అయితే మిస్ కాకుండా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉన్నాను ప్రజెంట్ అయితే. ఇంకా ముందు ఎలా ఉంటుందో చెప్పలేను అనమాట. చాలా ఇష్టం మాకైతే. ఆల్మోస్ట్ చాలామందికి వినాయక చవితి ఫేవరెట్ ఫెస్టివల్ ఉంటుంది కదా, మాకు కూడా అలాగేనమాట. వినాయక చవితి అయితే నా మోస్ట్ ఫేవరెట్ ఫెస్టివల్. మీరు ఎంతమందికి ఫేవరెట్ ఫెస్టివల్ చెప్పండి. నాకు మాత్రం చాలా స్పెషల్ అనమాట వినాయక చవితి అయితే. ఇంకా చూసారు కదా ఎవరి పాటకు వాళ్ళం అయితే డ్యాన్సులు అయితే వేసుకుంటూ ఉన్నారు. ఫస్ట్ చిన్నపిల్లల చేత అయితే ఉట్టి కొట్టిపించేశారనమాట. తర్వాత ఇక్కడైతే ఇంకా పెద్దవాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ చూసారు కదా ఒక్కొక్కరం అయితే కలర్స్ ఎలా పూసుకొని ఉన్నామో. ఇంక మొత్తం అయిపోయిన తర్వాత అయితే అసలు 1 అవర్ వరకు పడుతుంది ఆ కలర్ మొత్తం క్లీన్ చేసుకోవాలంటే. ఇంకా చూసారు కదా ఒక్కొక్కరం అయితే ఎలా ఉన్నామో ఫుల్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఉట్టి మొత్తం కొట్టడం అయిపోయింది. ఇక్కడ ఫన్నీ ఏంటంటే ఇక్కడ పైన చూసారు కదా చిన్నదైతే ఒక డ్రింక్ బాటిల్ అయితే కొట్టారనమాట. దానికోసం అయితే ఇక్కడ డ్రమ్ వేసుకొని ఇంకా దానికోసం అయితే చూస్తూ ఉన్నారు. ఆ డ్రింక్ బాటిల్ కోసం అయితే ఫస్ట్ టైం అనమాట ఇలాగైతే కట్టడము. చాలా ఫన్నీ అనిపించింది. ఇంకా ప్రతి ఒక్క సంవత్సరం అయితే ఇంకా స్నాక్స్ ఉంటాయి కదా ఏషియన్ మధ్యలో కడతారు కదా, వాటి కోసం అయితే అందరం నాకు అని చెప్పేసి అందరూ అయితే అట్లా అంటూ ఉండారు. కానీ ఈసారి మాత్రం వాటిని మాత్రం అంతగా ఎవరు పట్టించుకోలేదన్నమాట. ఫస్ట్ అయితే ఆ డ్రింక్ బాటిల్స్ అయితే తీసేశారు. ఇంకా తర్వాత ఇంకా స్నాక్స్ అనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళు చూసారు కదా ఇంకా ఎలాగ వాటర్ అయితే పోసుకుంటూ ఉన్నారు. ఇంకా మా అమ్మ అయితే అక్కడ పైప్లో నుంచి చూసా కదా వాటర్ అయితే పడుతూ ఉంది. అక్కడ ట్యాప్ ఉంటుంది కదా, అక్కడ పైప్లో నుంచి వాటర్ పడుతూ ఉంటే ఇంకా అందరూ అనమాట డ్రమ్స్ అయితే ఖాళీ చేసేస్తూ ఉన్నారు. ఇంకా ఇలాగైతే ఇంకా ఆడుతూ ఉన్నారనమాట. ఇంకా మా నాన్న అయితే అందరికి ఇలా కలర్స్ అయితే పంచుతూ ఉన్నాడు. ఇంకా చూసా కదా ఇంకా మా వారు అయితే ఉట్టి కొడుతూ ఉన్నారనమాట. కొంచెం కాలు బాగలేదు కదా, కొద్దిగా సేపు అయితే ఇంకా అలా కొట్టారు. ఇంకా చూసా కదా ఇంక మళ్ళీ అయితే ఇక్కడ వచ్చేసి మళ్ళీ అయితే చూసేది ఆ డ్రింక్ బాటిల్ కోసం అయితే అలాగే చూస్తూ ఉన్నారు. ఇంకా చాలా బాగుండింది అనమాట ఆ రోజు మొత్తం. మార్నింగ్ నుంచి ఇంకా నైట్ వరకు అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. నైట్ అయితే మేము పడుకునేసరికి అయితే 12:30 అయిపోయింది. ఇంకా చూసా కదా ఈ అన్న అయితే ఎలా ఎక్కుతూ ఉన్నాడు. అక్కడ సైడ్ అయితే మాకు స్నాక్స్ కట్టున్నారనమాట, బిస్కెట్స్ ప్యాకెట్స్ ఏషియన్ ముద్దలు అవన్నీ. ఇంకా వాటి కోసం అయితే ఎక్కేసి ఇంకా అందరికైతే ఇలా కిందకైతే క్యాచ్ చేస్తూ ఉన్నారు. ఇంకా అందరు ఆ స్నాక్స్ అయితే అందరైతే పంచుకుంటారనమాట. ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఇంకా పిల్లలందరికైతే ఇంకా పంచేస్తారు. ఇంకా వాళ్ళ పనుల వాళ్ళు ఉంటే ఇక్కడ మేము మాత్రం ఇలాగా అంతా కలర్స్ అయితే పూసుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి పూస్తామన్నమాట. ఎవరు ఏమి ఫీల్ అవ్వరు ఆ రోజు మాత్రము. ఇంకా ఫుల్గా మనం ఎంజాయ్ చేసేది అది ఒక్కరోజే కదా. ఇంకైతే అందరం ఇక్కడ కలర్స్ పూసుకుంటూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ నుంచి మా వారికి పూద్దామంటే అస్సలు దొరకటం లేదనమాట. ఇప్పుడైతే వాటర్ తాగడానికి అని చెప్పేసి వచ్చారు. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ వాటర్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోతూ ఉంది. ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఇంకా కొంచెం కలర్ తీసుకెళ్ళేసి ఇంకా సరిగ్గా పూసేసామన్నమాట. ఇంకా ఫైనల్ అయితే మా వారికి అయితే కలర్ అయితే పూసేసాను. ఇంకా ఇక్కడైతే ఇంకా అందరం చూసా కదా ఫస్ట్ అయితే కలర్స్ అన్నీ పూసుకోవడం అయిపోయింది. ఇంక ఇప్పుడైతే వాటర్ తోటి అనమాట. ఇంకా అందరం ఇంకా వాటర్ తోటి అయితే మునిగిపోతూ ఉన్నారు. చూసా కదా మనకి కలర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అయిపోయిన తర్వాత అయితే అందులో ఒక మగ్గు అయితే వాటర్ పోసేసి ఇలా మిక్స్ చేసేసి అయితే ఇంకా అందరం ఏందైతే ఇంక ఇలాగైతే పోసుకుంటూ ఉన్నాము. చాలా బాగుంటుంది అనమాట ఆ రోజైతే. మీరు ఎంతమందికి వినాయక చవితి అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు వినాయక చవితిలో మెయిన్గా ఇలాగ నిమజ్జనం రోజైతే చాలా బాగుంటుంది అనమాట. చాలా ఇష్టం మాకైతే. ఇక చూస్తే కదా ఇంక అందరు పిల్లలు పెద్దలు ఇంకా అందరు కలిసి అయితే ఇలాగ మొత్తం అయితే ఆడుతూ ఉన్నారు. ఇంక మేమైతే కొంచెం అయితే ఇంకా అలాగ డ్యాన్స్ వేసామన్నమాట. అది కూడా ఉంటుంది చూసేయండి. ఇంక ఇక్కడ మా బాబు చూసే కదా ఎలా పూసుకొని ఉన్నాడు. ఇంకొద్దిసేపు అయితే కలర్స్ పూసుకొని ఇంకా ట్రాక్టర్ పైనే ఇంకా కూర్చొని ఆడుతూ ఉన్నాడు అనమాట. ఇంకా డెకరేషన్ అయితే జరుగుతూ ఉంది కదా, ఒక సైడ్ ఇలాగ ఉట్టి కొడుతూ ఉండి ఒక సైడ్ అయితే డెకరేషన్ జరుగుతూ ఉంది. ఇంకా ట్రాక్టర్ మీద అయితే కూర్చొని ఇంకా అందరి సైడ్ చూస్తే అలా కొద్దిసేపు అయితే ఉన్నాడు. కొద్దిసేపు మేమైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మా బాబు ట్రాక్టర్ మీదే ఉన్నాడు కదా, ఇంకా నా పాటికి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఇంకెక్కడైతే కొంచెం అయితే ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి అయితే ఎక్కడికైతే వచ్చామన్నమాట అందరం అయితే.
చూసారు కదా ఫుల్గా అయితే ఎలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మీకైతే మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు కదా అన్నయ్య అనమాట. ఫుల్ ఎంకరేజ్ చేస్తాడు అందరిని అయితే. ఇంకా అన్న ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా అందరం అయితే ఇంకా అలాగే డ్యాన్స్లు అవన్నీ అయితే వేసాము. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా వీళ్ళైతే కలర్స్ అయితే అలా పూసుకుంటూ ఉన్నాడు. ఎల్లో కలర్ చాలా బాగుంది కదా. ఇంకా ఇప్పుడు దాకా అయితే పింక్, బ్లూ, గ్రీన్ అవే వచ్చాయి. ఎల్లో కలర్ మాత్రం బాగా డార్క్గా అందరూ చూసారు కదా ఎల్లో ఎలా ఉందో. నేనైతే అప్పుడు లేనమాట. ఇంక మా బాబాయ్ ఏదో స్నాక్స్ కావాలంటే షాప్కి అయితే తీసుకొని వెళ్ళున్నాను. ఇంకా వీడియో అయితే ఇంక మా వారు తీస్తూ ఉన్నాడు. ఇక్కడ మొత్తం ఎల్లో మొత్తం ఫుల్ అయిపోయింది చూసారు కదా. ఈ తాత చూసారు కదా ఎలా ఉన్నాడు మొత్తం ఎల్లో కలర్ తోటి అయితే చాలా బాగుండింది ఆ రోజు అయితే. ఇంకా పెద్దవాళ్ళుగానైతే అందరూ పూసుకుంటారు. ఇలాగ పూసుకున్న తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా దేవుడి పాట అంటే లడ్డు పాట ఉంటుంది కదా అది మొత్తం అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఫైనల్లీ ఇంక కొంచెం డెకరేషన్ అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఇక్కడైతే ఇంకా కలర్స్ అయితే అందరు పూసుకుంటూ ఉన్నాడు. ఈ తాతకు చూడండి అందరూ అయితే అలా పూసేశారు. ప్రతి ఒక్కరూ పూస్తారనమాట ఆ తాతకైతే. చిన్నపిల్లల దగ్గర నుంచి మా బుడ్డిగారి దగ్గర నుంచి అయితే అందరూ పూస్తాడు ఆయనకి పాపము. ఇంకా అయితే ఇంకా ఆల్రెడీ ఒకసారి అయితే ఫ్రెష్ అయ్యి మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యేసి వచ్చాడు. మళ్ళీ పూసాడు అనమాట. ఇంకా అలాగా 2 times ఏమో మొత్తం ఫ్రెష్ అయ్యి వచ్చాడు. కానీ ఎవ్వరు వదిలిపెట్టలేదు అనమాట. కానీ అందరూ అయితే ఫుల్గా అయితే కలర్స్ పూసేశారు. ఇంకా అందరం అయితే ఇంకా లడ్డుపాట కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడైతే ఇంకా కొద్దిసేపట్లో ఇంకా లడ్డుపాటగానే అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. అయితే ఇంకా ఏదో గుంపులో గోవిందలాగైతే అలాగైతే ఏదో అలా డ్యాన్స్లు అయితే వేసేసాము. ఇంకా ఫైనల్గా లడ్డుపాట అయితే అయిపోయింది అనమాట. 75,000కి అయితే వెళ్ళింది లడ్డుపాట అయితే. ఇంకా ఇప్పుడైతే ఇలాగ లడ్డుపాట పాడమని కొంచెం అలా వెతుకొని ఏదో కొంచెం అలాగా జస్ట్ సరదా కోసం అనమాట అలా కొద్దిసేపు అలాగైతే డ్యాన్స్లు వేపించేసి ఇంకా నెక్స్ట్ ఇలాగా కొంచెం అలాగ పూలమల్లా వేస్తారనమాట. తర్వాత అయితే ఇక్కడ పంతులు గారు అయితే ఇక్కడ లడ్డు తీసుకొని అయితే ఇలాగా తల మీద పెట్టేసి ఇంకా డీజే వాటిలు ఉంటాయి కదా ఇంకా వాటితో అయితే ఇలాగ డ్రమ్స్ అవన్నీ ఉంటాయి కదా వాటితో అయితే వాళ్ళ ఇంటి వరకు అయితే ఇంకా అందరం అలా తీసుకెళ్ళేసి వదిలిపెట్టేసి వచ్చేస్తాము. నెక్స్ట్ మనకి ఈ లడ్డు వచ్చేసి చాలా స్పెషల్ లడ్డు అనమాట. బాలాపూర్ లడ్డు అంటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది. అసలు నోట్లో వేసుకుంటే అలా కోవాలాగా ఉండింది అనమాట. టేస్ట్ అయితే అంత బాగుండింది. ఇది మనకి మన కళ్ళ ముందే ప్రిపేర్ చేసి ఇస్తారంట. అలా తీసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ అది మొత్తం అయిపోయిన తర్వాత అయితే మనకైతే ఇక్కడ ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ మన హౌసే కదా ఇక్కడైతే దేవుడికి ఫస్ట్ ఇక్కడ ముందు వాటర్ పోస్తారు కదా వారు పోయడం అంటారు. ఇంకా దాకా కొబ్బరికాయ అవన్నీ ఇస్తారు కదా. ఇంకా మా అమ్మ అయితే అవి అయితే చేస్తూ ఉంది. ఇంకా మేమైతే ఇంకేం ఫ్రెష్ అప్ అవ్వలేదు అనమాట. ఇంక మా అమ్మ ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే ఇచ్చేసింది. ఇంకా మా బుడ్డోడికైతే ఇంకా వానికైతే ఫ్రెష్ అప్ చేయించేసి ఇంక ఇలాగ మా నాన్నతోటే కూర్చొని ఉన్నాడు అనమాట. ట్రాక్టర్లో ఊరేగింపు మొత్తము మా బజారు పక్క బజారు వరకు అయితే ఇంకెక్కడ ఇంకా మా నాన్న ఇంకా ట్రాక్టర్ పైన ఉన్నాడు కదా. ఇక్కడైతే మా వారైతే ఇలాగైతే వారిపోసి ఇలా దండం అయితే పెట్టేసుకుంటూ ఉన్నాడు. మా బాబు మాత్రం ట్రాక్టర్ నుంచి దిగమన్నా సరే ఎంతైనా దిగలేదనమాట. చాలా దూరం ఆ ట్రాక్టర్ పైనే వెళ్ళాడు. ఇంకా చూసా కదా హాయ్ అని ఎలా చెప్తా ఉన్నాడు. మా డెకరేషన్ చూసా కదా చాలా బాగుంది డెకరేషన్ అయితే. ఇక్కడైతే కోలాటం అయితే పెట్టారనమాట. ఇక్కడ కోలాటం అయితే వేపిస్తూ ఉన్నారు. మా ఊరు వాళ్ళేనంట వీళ్ళు వచ్చేసి. ఇంకా ఇక్కడ కోలాటం అయితే వేస్తూ ఉన్నారు. మాకైతే ఆ కోలాటం కంటే మాకైతే ఆ బ్యాండ్కే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. కోలాటం అది సరిగ్గా కానీ చూడలేదు. ఇంక ఈ కోలాటం ప్రతి ఇయర్ కామన్ అయిపోయింది. మాకైతే అంతేం అనిపించలేదు అనమాట. ఇంకా ఆ బ్యాండ్ దగ్గరే మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసేసాము. ఇంకా చూసే కదా వీళ్ళంతా అలా నించో ఉన్నారు. దేవుడు అయితే ఇంకా మా బజార్లోనే పైకి వెళ్ళున్నాడు. ఇంక ఇక్కడ అయితే అందరము ఇలా నించో ఉన్నాం అనమాట. ఫుల్ కలర్స్ తోటి చూసా కదా ఎలా ఉన్నారు అందరం ఒక్కొక్కరం అయితే. ఇంకైతే దేవుడు అయితే ఇక్కడ మనకైతే మా బజార్లో నుంచి అయితే రిటర్న్ అయిపోయాడు. ఇంకా
ఇంకా మా బజార్లో నుంచి ఇలా రిటర్న్ అయిపోయాడు అనమాట. ఇంకా మా బాబు అయితే చూసారు కదా, ఆ ట్రాక్టర్ మీద కూర్చొని ఉన్నాడు. ఇంకా మా దేవుడు డెకరేషన్ ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి. చూసారు కదా, ప్రతి ఇయర్గానైతే 3 days ఇలానే చేపిస్తారనమాట. చూసారు కదా ఎంత బాగుందో అసలు. ఇంకా మా వారు చూసారు కదా, ఫస్ట్ టైం అనమాట డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నాడు. మీ ఇంటికి ముందుకు వచ్చినప్పుడు వేయకపోతే ఎలా అని చెప్పేసి అయితే అందరు పట్టుకొని లాగారనమాట. అలాగైతే ఒక కొన్ని స్టెప్స్ అయితే వేశారనమాట. ఫస్ట్ టైం అనమాట డ్యాన్స్ వేయడము. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా దేవుడు అయితే పక్క స్ట్రీట్లో కొంచెం పైకి వెళ్ళి ఉన్నాడు. ఇక్కడ మేమైతే చెట్టు కింద కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. చూసారు కదా, ఇంక ఒక్కొక్కరం కలర్స్ పోసుకొని ఎలా ఉన్నాము, పిచ్చోళ్ళం ఉన్నట్టు ఉన్నాము. మొత్తం కలర్స్ అనమాట. మేమైతే ఇంకా బీచ్కి వెళ్ళే వరకు అయితే ఫ్రెష్ అవ్వలేదు. జస్ట్ డ్రెస్సులు చేంజ్ చేసుకొని వెళ్ళాం కానీ అయితే ఏం ఫ్రెష్ అవ్వలేదు అనమాట. ఇంకా ఆ బట్టలతోటి వెళ్ళాలంటారు కదా, ఇంకా అందుకే మేము ఫ్రెష్ అవ్వలేదు. ఇంకా అలాగనే వెళ్ళిపోయాం బీచ్కి. కానీ అయితే ఇంక ఫైనల్లీ ఇంకా దేవుడు మొత్తం ఊరు మొత్తం తిరిగేసి అయితే ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చాడు. ఇంక మేము ఆ లోపు అయితే ట్రాక్టర్స్లో అయితే అక్కడికైతే వెళ్ళున్నాం అనమాట. చూసే కదా డెకరేషన్ ఎంత బాగుందో. ఇంకా డెకరేషన్ ఫస్ట్ డే, థర్డ్ డే అయితే చేయించారనమాట. ఇంకా లాస్ట్ అయితే 3 days చేశారు. కానీ ఈసారి మాత్రం ఫస్ట్ డే ఇంకా థర్డ్ డేనే చేశారు. డెకరేషన్ చాలా బాగుంది. ఇంక ఇక్కడ మేమైతే బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అసలు యాక్చువల్గా చెప్పాలంటే 2కే స్టార్ట్ అవ్వాలనుకున్నాం, కానీ లేట్ అయిపోయింది. 4 ఏమో అయిపోయింది అనమాట. మేము బీచ్కి స్టార్ట్ అయ్యే వరకు సరికి అయితే 4:30 ఏమో అయిపోయింది. ఇంకా 2 ట్రాక్టర్స్ అనమాట. ఇంకా మేమైతే ఫస్ట్ ఒక ట్రాక్టర్ వెనకాల చూస్తే కదా ఇంకొక ట్రాక్టర్. ఇంకా ఇలాగ 3 ట్రాక్టర్స్ అయితే బీచ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా వారు మాత్రం ఇలా ముందు కూర్చున్నాడు అనమాట. ఇంకా మా బాబు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు కదా. మధ్యాహ్నం అయితే అస్సలు పడుకోలేదు. ఇంకా ట్రాక్టర్లో పడుకొని ఫుల్ నిద్రేసాడనమాట బీచ్ దగ్గరికి వెళ్ళే లోపు అయితే. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. చాలా బాగా అనిపించింది అన్నమాట. ట్రాక్టర్ ఇలాగా కూర్చొని అందరము ఇలా కలర్స్ పోసుకుంటూ పైన అయితే వాటర్ ప్యాకెట్స్ ఇచ్చారనమాట. ఇంకా వాటర్స్ పోసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాము. కానీ వెళ్ళింది మొత్తం అయితే వేస్ట్ అయిపోయింది అనమాట. 1 hour ముందు వెళ్ళున్నా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. కొంచెం లేట్ అయిపోవడం వల్ల ఏమీ చేయలేదన్నమాట. జస్ట్ అలాగా తల తడుపుకొని అయితే వచ్చేసాము. ఇంకా చూసా కదా, పోటీలు పెట్టుకోండి మరి మాది ముందు అని చెప్పేసి ఇలాగా ఫస్ట్ ఒక ట్రాక్టర్ ముందు వెళ్తే దాని వెనకాల ఇంకోటి ఇలాగ పోటీలు పెట్టుకుంటూ అయితే ఇంక ఇలాగైతే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మా నాన్న అయితే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. కొత్త ట్రాక్టర్ అనమాట, రీసెంట్గానే కొన్నాడు మా నాన్న అయితే. చూస్తే కదా చాలా బాగుంది చూడడానికి అయితే. డెకరేషన్ దేవుడికి అంతా అయితే ఇలాగ రోడ్ అయితే మనకు కొంచెం ఎక్స్టెండ్ చేసేది కదా. ఇంక ఇలాగ పోటీలు పెట్టుకుంటూ అలాగైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. చూసా కదా, మొత్తం అయితే చీకటి అయిపోయింది మేము వెళ్ళేసరికి అయితేను. ఇంకా వెళ్ళింది మొత్తం ఆల్మోస్ట్ అయితే వేస్ట్ అయిపోయింది. కానీ పక్క రోజుకి ప్లానింగ్ వేసాం కానీ ఎవరికి కుదరలేదన్నమాట. ఇంకా అప్పటికైతే పోలీసులు అయితే అసలు ఎవరిని మునగనివ్వలేదు. ఇంకా జస్ట్ అలాగైతే కొంచెం అలాగా కాళ్ళు అవి తడుపుకొని అలాగ తల ఊరికి జస్ట్ అలా ముంచుకొని అయితే వచ్చేసాము. చూసా కదా ఎంత చీకటి అయిపోయిందో, అసలు ఏమీ కనిపించలేదు అనమాట. చాలా భయం వేసింది ఆ చీకటి. ఫైనల్లీ డే 3 సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి. డే మొత్తం బాగా గడిచింది కానీ కొంచెం ఈ బీచ్ దగ్గర అనమాట కొంచెం అలా అనిపించింది. కొంచెం ముందు వెళ్ళి ఉంటే బాగుండేది. ఇంకా వీడియో కానిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.